ఈ వీడియోలో మనం ఏసీ అవుట్డోర్ అండ్ ఇండోర్ యూనిట్ కవర్ ఎలా ఫిట్ చేయాలి, దీని యొక్క కార్నర్స్ ఏ విధంగా ఫిట్ అవుతుంది అనేది మనం చూద్దాం. ముందుగా దీని యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉన్నదని ఈ ఇమేజ్లో చూడండి. ఈ కవర్ని నేను అమెజాన్లో నుంచి పర్చేస్ చేశాను. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 241 రూపీస్ పడింది. అంత మందంగా లేకపోయినా కొంచెం పలచగానే ఉంది. ఇది ఎండలో పెట్టి తీసిన వీడియో ఇమేజ్. అండ్ మరియు దీనికి 2 లేస్లు ఇచ్చారు ఇక్కడ కట్టుకోవడానికి. ఒక సైడ్ ఇచ్చారు, ఇంకో సైడు ఈ విధంగా వచ్చారు. ఇటు సైడ్ ఇవ్వలేదన్నమాట ఆ లేస్లు అనేది. సో ఒక సైడ్ ఇచ్చాడు, ఒక సైడ్ ఇవ్వలేదన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇటు సైడ్ ఏమో ఇటు మంచిగా కరెక్ట్గా ఫిట్ అయింది ఏసీకి మాత్రం. అన్ని పైప్స్కి కానీ, సైడ్స్ కానీ, ఇటు సైడ్ కార్నర్స్ కానీ సెట్ అయినాయి. సో నేనేం చేశానంటే ఎలాస్టిక్ని ఇక్కడ టై చేసి పెట్టాను, ఎగరకుండా, గాలికి వచ్చినప్పుడు ఎగరకుండా ఉండటానికి. సో ఈ విధంగా ఈ కార్నర్కి ఫిట్ చేశాను. ఇప్పుడు మనం ఇండోర్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే, ఇండోర్ యూనిట్లో కొంచెం కవర్ పెద్దగా అనిపించింది. ఇక్కడ ఎక్స్టెన్షన్ బాగా ఉండిపోయింది అనమాట. సో ఫైనల్గా ఏసీ ఇండోర్ యూనిట్ ఈ విధంగా కనబడుతుంది మనకి. ఇది ఇండోర్ యూనిట్ కింద భాగము, అవుట్డోర్ యూనిట్ కింద భాగము. ఇది ఈ విధంగా ఇండోర్ యూనిట్ సైడ్ పక్క భాగము, లాంగ్ వ్యూ. ఇది కొంచెం ఫోల్డ్ చేసుకుంటే ఇట్లా కనబడుతుంది. సో అవుట్డోర్ యూనిట్ యొక్క ఫిట్టింగ్ చూద్దాం మనం. కరెక్ట్గా సరిపోయింది ఫిట్టింగ్ అనేది.